పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన అనేది ప్రాముఖ్యత ప్రారంభమైంది ఎక్కడంటే ఆది కాండంలోని ఆదాము కుమారుడు ఏంటి మూడవ కుమారుడు. ఆదాముకి ముగ్గురు కుమారులు. మొదటి కుమారుడు కయీను, రెండవ కుమారుడు హేబేలు. కయీను హేబేల్ని చంపేశాడు కదా, అది అందరికి తెలిసిన విషయమే. కానీ దేవుని స్తుతించడానికి, ప్రార్థించడానికి సృష్టిలో దేవుని బిడ్డలు కావాలి. అందుకని మూడవ కుమారుని షేతునిచ్చాడు దేవుడు. షేతుకు పుట్టిన కుమారుడు ఎనోష్. ఎనోష్తో ప్రారంభమైంది ప్రార్థన. అలాగే ఆనాటి నుంచి ఎంతోమంది భక్తులు మరి ప్రార్థన చేస్తూ ప్రారంభించారు. అబ్రహాము చేశాడు ప్రార్థన, నోవాహు చేశాడు ప్రార్థన, దావీదు చేశాడు ప్రార్థన. ఇలా మనం చూస్తే జీసస్ క్రైస్ట్ నిత్యం కూడా ఆయన మనకి ఆదర్శంగా ఉంటారు ప్రార్థనలో. అలాగే నాడు దేవుని కృపని, దేవునికి ప్రేమను పొందినటువంటి మహాభక్తులు మనకి నిత్యము కూడా ప్రార్థన చేసి, అంటే 3 times ప్రేయర్, 3 కాలాలు ప్రార్థన చేసిన వ్యక్తులు ఉన్నారు. మొదటగా దావీదుని చూస్తాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 కాలాలు ప్రార్థన చేసి దేవుని యొక్క అనంతమైన ప్రేమను పొందాడు, అనంతమైన ఆశీర్వాదం పొందాడు. ఆయన చేపట్టినంత కూడా విజయానికి కారణం ప్రార్థనే. మరి ఈనాడు కూడా మనం ప్రార్థనలో ఎక్కువగా సమయం గడపాలి. నిత్య జీవితంలో ఎన్నో కార్యక్రమాల్లో మనిషి మనసు పెట్టుకుంటాడు, కానీ ప్రార్థనకి మరి చాలా వెనకంజి ఉంటాడు. అలాగ ప్రార్థన చేసినటువంటి మహాభక్తుడిని మనకు ఆదర్శం తీసుకోవాలి. అలాగే దానియేలు ప్రవక్త, మరి ఆయన కూడా ప్రవక్త కూడా 3 times ప్రేయర్, 3 కాల ప్రార్థన చేసి మరి ఆనాడు చక్రవర్తి ఆయన్ని చెరసాలు వేసినప్పుడు కూడా, మరి ఆ సింహ బోనులు వేసినప్పుడు కూడా సింహాలు ఆయన తాకలేదు. కారణం, సింహములకి దానియేలుకి మధ్యలో దేవదూత నిలబడింది. దేవదూత ఎప్పుడైతే ఆ యొక్క మరి దానియేలుకి కాపుదలగా ఉంది, సింహాలు కూడా తన చెంతకు రాలేదు. కారణం ఏంటంటే 3 times ప్రేయర్. మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తున్నాం. అలాగే దావీదు రాజు మరి 3 కాలాల ప్రార్థన, మరి కీర్తన గ్రంథం 55వ అధ్యాయంలో మనకి 17వ వచనంలో రాయబడింది. అలాగే ఈనాడు ప్రార్థనకి ప్రాముఖ్యత మనకు కలిగి ఉండాలి. ప్రార్థనని చల్లారిపోకూడదు, నిరాశపడకూడదు, చింతపడకూడదు. నిత్యము కూడా ప్రార్థన కలిగి ఉంటాడు, ప్రయాసపడదాం. అలాగే 3వ వ్యక్తిగా మరి పరిశుద్ధుడైన పౌలు 3 times ప్రేయర్. తన జీవితంలో ఎన్నో శోధనలు, బాధలు, కష్టాలు, కన్నీరు, దుఃఖం, వేదన ఎదురైనప్పుడు కూడా మరి పరిశుద్ధ పౌలు 3 times ప్రేయర్, ఆ ప్రార్థన 3 కాలాలు చేయటం ప్రార్థన ద్వారా దేవుడు ఆయనకి మరి ఒక అభయాసం ఇచ్చాడు. పరిశుద్ధ పౌలుకి నా కృప నీకు ఉంటుంది చాలని పౌలు గారిని దీవించాడు. అలాగే నాడు ఆ ప్రార్థన శక్తితో గొప్ప సువార్త యోధుడైన ఎన్నో కొండలు, లోయలు, పర్వతాలు, సముద్రాలు, అనేక చోట్ల అనారోగ్య ప్రజల మధ్య కూడా దేవుని సువార్తను ప్రకటించి ధీటుగా నిలబడిన వ్యక్తి పరిశుద్ధ పౌలు. మనం కూడా ఈ కాలంలో, ఈ జీవితంలో ప్రార్థనకి శిరోధార్యంగా ఆ ప్రార్థన శక్తితో మనం కూడా మరి సంపాదించుకుంటూ దేవుడిని మనం సొంతం చేసుకుందాం. ఆ ప్రార్థన నిత్యం నడిపిస్తుంది. అటువంటి ప్రార్థన పరులుగా మీరు కూడా జీవించాలని ఆశిస్తున్నాం. ప్రభువైన దేవుడు మిమ్మల్ని దీవించి కాచి కాపాడునుగాక.